డాక్టర్ శ్రీహరి ఓ ముఖ్య పాత్రలో వీరభద్రం దర్శకత్వంలో ఏగే ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి ఆహా నా పెళ్లంట టైటిల్ ని ఖరారు చేసిన సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అల్లా నరేష్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రానికి ఆహా నా పెళ్లంట టైటిల్ ఖరారు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి, చిత్ర నిర్మాత అనిల్, హీరో అల్లా నరేష్, చిత్ర దర్శకుడు చౌదరి, నటులు సుబ్బరాజు, నాగినీడు, సామ్రాట్, మాటల రచయిత శ్రీధర్, హీరోయిన్ రీతు, నటి రజిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రొడ్యూసర్ గారు సడన్ గా నా మీద బాధ్యత పెట్టాడు, ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయమని. టైటిల్ నాకు చెప్పిన తర్వాత ఆ టైటిల్ అనౌన్స్ చేయడానికి ధైర్యం కావాలి. బట్ వాళ్ళు అంత గొప్ప ధైర్యంతో ఈ టైటిల్ పెడదాము అనుకున్నారంటే ఈ కథలో ఎంత అద్భుతమైన దమ్ముంటే వీళ్ళ ఆ ధైర్యం చేసి ఉంటారు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో టైటిల్ వచ్చి ఆహా నా పెళ్ళంట మ్యాచ్ ఫిక్సింగ్, సబ్ క్యాప్షన్. సో ఆహా నా పెళ్ళంట అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత గొప్ప ఒక మైల్ రాయి లాంటి సినిమా అది. మళ్ళీ ఆ టైటిల్ తోటి నరేష్ మేమందరం యాక్ట్ చేస్తూ మళ్ళీ ఆ సినిమాకి ఆ టైటిల్ పెట్టడం అంటే నిజంగా ధైర్యంతో కూడుకున్న పని. ప్రేక్షకులందరూ ఆశీర్వదించే విధంగా తీస్తాడనే నమ్మకం నాకుంది. కథలో కూడా అంత గొప్ప దమ్ముంది. నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు మనస్ఫూర్తిగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మీ అందరి సమక్షంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సినిమా అహనా పెళ్ళంటని పెట్టినప్పుడు ఎవరితో చెబుతా అంటే ఎంకరేజ్మెంట్ తో పాటు బాధ్యత కూడా ఎక్కువైంది. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇట్ విల్ నెవర్ డిసప్పాయింట్ ఎనీ వన్ హూ కమ్స్ టు ది థియేటర్. అహనా పెళ్ళంట అంటే ఆ రేంజ్ ని పెట్టుకుని థియేటర్కి వచ్చిన ఎవరిని కూడా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. అహనా పెళ్ళంట రీచ్ అవ్వటం అనేది ఇట్స్ ఎ మిరకల్. లెట్స్ హోప్ వీ కెన్ డూ ఇట్. అహనా పెళ్ళంట ఈ టైటిల్ చెప్పగానే చాలా మంది భయపెట్టారు. అంటే డెఫినెట్గా చాలా భయం ఉందండి, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అంటే. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ టైటిల్, కానీ పెడదామా వద్దా అంటే చాలా మందికి ఏంటంటే ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది, ఇది సీక్వెల్ కాదు, ఇది అహనా పెళ్ళంటికి ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు, ఒక టైటిల్ మాత్రమే వాడుకుంటం జరిగింది. అండ్ ఇందాక శ్రీహరి గారు అన్నారు నరేష్ హీరోను, ఈ సినిమాలో నరేష్ హీరో కాదండి, శ్రీహరి గారు, బ్రహ్మానందం గారు, నేను ముగ్గురు హీరోస్. ఎందుకంటే అంత మంచి ట్రాక్ కుదిరింది, అంత అందరూ ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇదండి. అండ్ మా సూపర్ స్టార్ సుబ్బరాజు గారు అంటే ఆయన యాక్చువల్ ఆయన మెయిన్ హీరో అంటే మీ అందరు సైడ్ హీరోస్. ఎందుకంటే ఆయనలో చాలా మల్టీ అంటే రెండో సినిమా హీట్ నేను సుబ్బరాజు తోటి బొమ్మన బ్రదర్స్ చేసాం. సో అందరూ కష్టపడుతున్నాం. సో డెఫినెట్ గా ఆహనా పెళ్ళంట ఆ రేంజ్ లో డెఫినెట్ గా ఈ సినిమా ఉంటుంది, దానికి మేము కృషి చేస్తున్నాం. మీరు కూడా సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈవి గారు నాకు సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఇస్తే నాకు డైరెక్టర్ గా అవకాశం కల్పించిన మన హీరో నరేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే చెప్పగానే అన్న ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, పవర్ఫుల్ గా నువ్వు చేయాలని ఎంతో మంచి మనసుతో ఈ ప్రాజెక్ట్కి సహకరించిన శ్రీహరి అన్నకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నాతో పాటు పనిచేసే టెక్నీషియన్స్ కి, మా రైటర్ శ్రీధర్కి, మా ప్రదీప్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ అహనా పెళ్ళంట అనే సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అహనా పెళ్ళంట టైటిల్ అనిల్ అని చెప్పినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వెళ్ళి నాయి కూడా, అంటే నేను చేసి పనిలో నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరిగింది అనిపించింది. మేబీ అది పెద్ద క్యారెక్టర్లో నరేష్ గారు, శ్రీహరి అన్నయ్యలు అందరూ ఉన్నారు, వాళ్ళకి సపోర్టివ్ గా నేను చేసి దాంట్లో నాకు బాధ్యత పెరిగిందనే ఫీల్ అయ్యాను. నేను నా వంతు కృషి ఫుల్ గా నేను చేస్తాను. అండ్ చిత్రం ఏంటంటే ఫస్ట్ టైం ఒక 2 పాటలు డాన్స్లు కూడా చేస్తున్నాను. నేను ఒక పాట అయిపోయింది, ఒక టెన్షన్ తీరింది, ఇప్పుడు ఇంకో పాట చేస్తున్నాను నెక్స్ట్ మంత్. ఒక థియేటర్ ట్రైలర్ చూసి స్పందించి మన చౌదరి గారు, డైరెక్టర్ చౌదరి గారు, తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ తరఫున కిషోర్ గారు వచ్చి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత అహనా పెళ్ళంట అంటే ఈ చిత్రం అహనా పెళ్ళంట అంటే ప్రతి ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆహా ఏమి ఈ చిత్రము అని మళ్లీ మళ్లీ ఆ సినిమా చూడాలనే భావనతో ఉంటారనేది నా నమ్మకం అండి. ఏకే ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై ఆహనా పెళ్ళంట అనే టైటిల్ కన్నా
నాకు ఆ పంచ్ లైన్ అనేది నచ్చేసింది, మ్యాచ్ ఫిక్సింగ్ అనేది. సో ఇట్స్ లైక్ యాప్ టు నరేష్ మూవీ. సో నరేష్ గారితో ఇది నా సెకండ్ మూవీ ఆఫ్టర్ బెట్టింగ్ బంగారు రాజు. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ ఇన్ ద సెట్. డైరెక్టర్ గారు చాలా బాగా చేపిస్తున్నారు యాక్టింగ్. అండ్ ఐ హ్యావ్ అ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. శ్రీహరి గారితో యాక్ట్ చేయడం ఫస్ట్. నేను ఏకే ఎంటర్టైన్మెంట్ ద్వారా ఫస్ట్ టైం డైలాగ్ రైటర్ గా లాంచ్ అవుతున్నాను. దానికి అనిల్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆయన రుణం జీవితాంతం నేను తీర్చుకోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఆహనా పెళ్ళంట చాలా గొప్ప టైటిల్ అండి. అలాంటి మంచి సినిమా ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. టైటిల్ క్యాప్షన్ మ్యాచ్ ఫిక్సింగ్. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగితే 2 దేశాలకు చెడ్డ పేరు వస్తుందండి. కానీ పెళ్లిళ్ళ విషయంలో 2 మ్యాచ్ ఫిక్సింగ్ జరిగితే ఒక కుటుంబం నిలబడుతుంది, ఒక జీవితం నిలబడుతుందండి. కానీ ఈ పెళ్లి సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణం ఏకే ఎంటర్టైన్మెంట్ ఓనర్ అనిల్ కుమార్ గారండి. ఆయన ఈ పెళ్లిని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. Hi everyone, I just want to thank for the opportunity given and I'm Ritu Barmecha and thank you very much. ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో నేను బిందాస్ మూవీ చేశాను. మళ్ళీ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది. థ్యాంక్స్ టు అనిల్ గారు. అలాగే మా చౌదరి గారిని మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతారని అడుగుతుండేదాన్ని. ఆయనతో కో డైరెక్టర్ గా చాలా సినిమాలు వర్క్ చేశాను. సో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆయన డైరెక్టర్ గా ఇంట్రడక్షన్ ఆయనకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మంచి బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్. ఆహనా పెళ్ళంట చాలా మంచి టైటిల్. ఇప్పటికీ ఆహనా పెళ్ళంట పాత మూవీ ఇప్పటికీ చాలా సార్లు చూస్తూనే ఉంటాం. అలాగే ఈ మా ఆహనా పెళ్ళంట రిలీజ్ అయ్యి ఇప్పటి తరం కూడా అలాగే మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.